వసంత్ గారు, ఇప్పుడు ఈ కట్ట అది ఇది వేరే కదా. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి ఇది నీళ్ళు వస్తుందా, నీళ్ళు పోతుందా? ఇక్కడ కాలువ లేదు ఎక్కడ? అవును, వచ్చి ఇక్కడ వస్తుందా నీళ్ళు? ఎక్కడ పోతుంది? అక్కడ పక్క వెళ్ళిపోతుంది. అది ఎక్కడ వరకు పోతుంది? పక్క వేరే దీనికి కాలువ ఉంది, దీనికి దిగుదల వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది మన జాగానా? ఇక్కడ ఇది కరెక్ట్గా రాయి వేసిస్తారా ఎట్లా? ఇది ఏడ రాయి అయినారు సార్, ఏడ రాయి ఉంది. నెట్లు పోతుంది కాలు పక్క నుంచి యువతలకే, కాలు నుంచి యువతలకి మనం ఫినిషింగ్ వేస్తాం, దీని మీద వేసుకోవాలి. అక్కడ గెలం పైన సో నల్లమన్ను ఇది, ఎర్రది కాదు. కాదు సార్, నల్లమన్ను. ఇదంతా నల్లమన్ను, ఏదంతా నల్లమన్ను. ఇదేంటి బోర్డులు వేసారు రెండు? అవే ఇవి సార్, రద్దమండలు అంటాను. రోడ్డు అక్కడ ఏమైనా బోర్డు అయ్యారు, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన అని రోడ్డుకి చేయడానికి వేయండి. మేమంతా చింపేశారు. అవును సార్. కదా ఈ జమీన్ గురించి ఏం కాదు కదా? జమీన్ కాదు సార్, ప్రధానమంత్రి అంటే రోడ్డు. ఓకే, గ్రామ సడక్ యోజనలో రోడ్డు వేయండి. ఇదంతా జేసీబీలు క్లీన్ చేసుకోవచ్చు, బట్ మనకి బౌండరీ కావాలా అంతే. యూత్లోనే వస్తుందా? ఏంటిది నల్ల కవర్లో? ఇవి సార్ సస్యలు తెచ్చినారు, టమాటో అవి పైలు తెచ్చినంట పేపర్కి. నీళ్ళు ఏం నిలుచుకోవట్లేదు. ఆ పెద్ద మన వరకు ఉందా? సో ఇప్పుడు సర్వేయర్ని పిలిస్తే సర్వే నెంబర్ ఇస్తే వాళ్ళు మార్క్ చేసేస్తారా? ఉన్నాడు ఖాళీగా వచ్చేస్తాడు. కాదు ఇప్పుడు వద్దులేండి, ఇప్పుడు పిలిస్తే వస్తాడు సార్. వాళ్ళకి పట్టిస్తాడు, పిలిచినా వస్తాడు. అదే సార్ రమ్మని వచ్చిపోతాడు. అట్లా రాళ్ళు వేసేటప్పుడు ఇక్కడ నీళ్ళు ఏమన్నా నిలుచుకో అడగండి, ఉంటూ వస్తాడు. ఓ నీళ్ళు నిలుచుకోంది. ఇదే అంటే మన సేన్ లోపల పోతుంది. ఇప్పుడు నీళ్ళంతా బాగా ఇక్కడ వచ్చింది, నిలుచుకోంది నీళ్ళు. ఇది కొట్టాల కృషి ఉండాలి, కృషి ఉండి కొట్టే నీళ్ళు నిలుపుకుంటే మన బోర్లు కూడా చేనులు కూడా బాగా. ఇది చూసాకి చెరువులాగానే ఉంది, దానికే దిగులు కదా, చెరువు అక్కట్లే ఉంది ఇది. అదే ఈ పక్కదే. ఇదంతా మొన్నేయాలి ఇలా అయింది, గుంతులా మొన్నంతా ఇలా గుంతులు ఎలా అయింది? ఇవి పంచి పెట్టుక నీళ్ళు వచ్చాడు, వాన వచ్చాడు, బాగా తాగేస్తుంది దిగుబడి. అంతా బ్లాక్ సేలస్, ఇది బ్లాక్ అంతా ఉంది. కాదు ఈ కుందేలు గిందేలు ఏమన్నా వచ్చి లోపల ఇల్లు చూసుకుంటుందా కదా?
గుంతలు చూస్తే అలాగే ఉంది దానికే. ఇది దున్నింది లేకపోతున్నాం. నల్ల సాయిల్లో ఏమొస్తుంది బాగా? ఇవి వస్తుంది సార్, ఏరియాలో ధనియాలు, చెరుకు వస్తుందా? చెరుకు బాగా వస్తుంది. ఇప్పుడు మనం దిశాంక్ అని ఒక కర్ణాటక ది సాఫ్ట్వేర్లో అది వేసుకుంటే కరెక్ట్గా ఎక్కడ ఉన్నామని తెలిసిపోతుంది. దీంట్లో కర్ణాటక మీది ఆంధ్రాలో లేదా అది? అవును, కరెక్ట్గా నిలుచుకోండే జాగాకి తెలిసిపోతుంది మాకే. అవును అవును. పదండి ఆ కట్ట వరకు పోతాం. అరవై 69 సెంట్లు ఇది కావచ్చు. 7 ఎకరాలు మనకు 69 సెంట్లు. 7 ఎకరాలు 69 సెంట్లు. అవును. 69 ఇది ఉన్నా 7 ఎకరాలు పంట ఉంటుంది. ఏం 69 సెంట్లు దొరక్క ఉండొచ్చు అంటారా? లేదు, 29 ఉండేది. 8 ఎకరాల దాకా ఉంది. అదే ఇది ఎవరు తీశారు కొన్ని? ఎవరు? అవునా? అన్నీ తీలే. ఆ కట్టి వెనక ఏముంది? అది కూడా దీనికి జరిగింది. ఆ కట్టె వరకు కదా? కట్టుకో. ఏమో అక్కపక్క రైతులు ఎవరు లేదో మాట్లాడాలనుకుంటా. ఎవరు లేదు, వర్షం పడి ఉంటుండే, వర్షం లేకపోతుంటే అక్కడ చూస్తాం రండి పైన ఎక్కి కదా. కట్టెక్కి ఆ కట్టు వెనకే ముందు చూస్తాం. ఇది బ్లాక్ సాయిల్. రేట్ పెడదామంటే అది రెడ్ సాయిల్ చెప్తున్నాను. అది పర్వాలేదు, రెడ్ సాయిల్ వెనక ఆంధ్రాది అది వద్దులేండి, ఇదే సరి మాకి. ఓ ఇక్కడేమో భలే ముళ్ళు ఉంది. అదే రేట్లు ఎక్కువ చెప్తారు. బురద బురద అయిపోయిందా? ఇప్పుడేమి ఇక్కడ వరకు వస్తుందా? ఇక్కడ వరకు వస్తుందా జమీను? అక్కడంతా ఇది ఉందా?
ఇక్కడ నీళ్ళు వస్తాను చెరువు కట్టుకి ఇక్కడ అక్కడ మా చేంద్రానికి తిరగాలికి నీళ్ళు ఎక్కడుంది? లేదు సార్ నీళ్ళు లేవు, వస్తే అక్కడ వస్తాయి కట్టుకి. ఇక్కడ కొంచెం డౌన్ ఉంది, వస్తే ఇక్కడ వచ్చి మంది ఒక 60 సెంట్లంతా నీళ్ళు వస్తుంది మంది దానికి, అది రోజు చేసుకోవాలి. ఈ పక్కంతా చేనులే ఉంది. సో ఊరికే కట్టు ఉంది, దాన్ని చెరువు కట్టు అంటారు అంతే. ఏం నా ప్రకారం చూస్తే చెరువులాగానే ఉంది. చూడండి అక్కడ వస్తుంది చెరువు, అక్కడ వస్తే ఆ మకాన్ వస్తాయి నీళ్ళు. ఏలంటే ఇప్పుడు చూడండి ఇక్కడంతా జమీన్లు కరెక్ట్గా ఉంది, ఇది చెరువు కట్టు కరెక్ట్గా ఉంది. ఇది చూస్తే చెరువులాగానే ఉంది చూసేకే కదా. బట్ సర్వే నెంబర్ మెన్షన్ చేసిండారు. బట్ చెరువు ఎక్కడ నీళ్ళు నిండుకుంటుంది? నీళ్ళు నేనే చూడలేదు, అది తెరసాం తాగితే ఇక్కడ అక్కడ వస్తా నీళ్ళు అని మందాళ్ళకి వస్తుంది. అంటే మందాళ్ళకి వచ్చా నా వారం దినాలు ఉంటుంది అక్కడ మూలలో 50% పోతుంది. ఎర్సాంతో ఫోన్ చేస్తా మాట్లాడతారా? ఎవరిని? ఎర్సాంతో ఆయన యశ్వంత్ ఎర్స్వామి ఏర్స్వామి మాట్లాడాం కదా. కాదు ఇక్కడెక్కడ అక్కపక్కల రైతులు ఎవరు కనిపిస్తా ఉండలేదు. చూస్తాను ఇట్లా ఉంటుంది పేరు చూపుకుంటాను, అది చూపిస్తాం మీకు చూడండి. అంతా క్లీన్ చేసుకున్నాను కంప్లీట్. ఏం సేల్ చేస్తారా? సేల్ చేసి అది చాలా రేట్ చెప్తారు. ఎంత? అది 13 లక్షలు చెప్తారు సార్. ఓహో, ఆంధ్ర బిట్ట అదే మంచి నేలం కాదు. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ కట్ట కరెక్ట్గా ఉంది, ఇక్కడంతా సేన్లు ఉన్నాయి. మంది ఇది చెరువు కట్ట అనేకి లెక్క కరెక్ట్గా ఉంది. బట్ దీని వెనక మనది కదా, ఇది చెరువు ఏమీ తెలియదు మాకి. ఏం నేను సార్ ఫోన్ చేసి అడగండి ఎలా అంటే ఎలాంటి తీసుకున్నాక అవునవును నిజంలే మనకి ఇంకో దిన లేటే కానీ సార్ ఎర్సంత కుగ్గబెట్టుకొని అడగాలి మీరు. ఎర్సం ఉండి సరిపోయేది ఆడే చెప్తాడు కాబట్టి ఎందుకు మనం పక్క సైన్ వాళ్ళు చిక్తే బెటరు. పక్క సైన్ వాళ్ళు ఎవరైనా దొరికితే ఉన్నారా? క్లియర్ అయినాక ఎర్సంతనా అని క్లియర్ అయినాక మనం అడ్వాన్స్ చేయాల. ఏమే కరెక్ట్. అక్కడేమో పని చేస్తూ ఉండరు. ఈ పక్క చెరువుళ్ళు ఏమైనా చిక్తారా అని? పక్క చెరువుళ్ళు ఇక్కడ ఎత్తున్నాయి అకస్మాత్ చెర్ర ఇదైతే
నీళ్ళు ఈ చేనులు రావాలి కదా, ఇది హైట్ ఉంది, ఈ నీళ్ళు రావాలి కదా. నీళ్ళు రాదు దానికి అక్కడ అక్కడ ఊరికే నీళ్ళు తాగేదానికని జీవాలు కానీ ఆవిడ వేస్తుండ్రే. ఇన్నో చెరువు కట్టుందడా చూపిస్తారు రాని మీకు. అట్లే బెంగళూరు సైడ్ ఇట్లే ఉంది, అది కూడా చుట్టుపక్కకుంటాం. ఏదో పక్షి అంత అడగనుకుంటాం. పక్షి నువ్వు ఎవరైనా చెక్తే పోవచ్చా? ఇక్కడేమో దావ ఉంది చూడండి, ఇక్కడ ఈ పక్షి లేదు. అదే ఇక్కడ చివరిలో వచ్చేంత కొంచెం నీళ్లు కట్టుకుంటుంది అంతే. వాళ్ళు పంట పెట్టినారా అతని చెప్ప మనకి ఇది 50 వెళ్ళిపోతుంది. పోదాం ఎలాగా?